ఎవరో తెలుసా? రాకేష్, గాడ్ మదర్ తిమ్మక్క కొడుకునే రాకేష్ నే. ఇదెవరో తెలుసా? నా మీద కంప్లైంట్ ఇచ్చిన జర్నలిస్ట్ సంధ్య. నాకు భలేగా నచ్చేసింది. ఈ రాత్రికే నాకు శోభనం. ఏం పీకుతావో పీక్కో. ఆ అసెంబ్లీని చూడు. ఆ అసెంబ్లీలో మా అమ్మ చెప్పిన మాటకి ఎదురే లేదు. ఇటు చూడు, హైకోర్టు. ఈ హైకోర్టులో మా అమ్మ ఇచ్చిన తీర్పుకి తిరిగే లేదు. గుర్తుంచుకో, మా అమ్మ కాళ్ళ దగ్గర కుక్కలా పడున్నావా సరే, లేదా కాల్చి పారేస్తా. రేపు పొద్దున అన్ని పేపర్లలో నీ ఫోటో ఫ్రంట్ పేజీలో వస్తుంది. ఖబర్దార్. तो चीज बड़ी है मस्त मस्त. सॉरी, సారీ నీ ప్రాణాలు తీస్తున్నందుకు. చూడు చూడు, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసింది నీలాంటి లుచ్చానా కొడుకులకి సపోర్ట్ చేయడానికి కాదురా. ఇటు చూడు, ఎంతో మంది క్రిమినల్స్ కి చరిత్రలో గుర్తుండిపోయేలా న్యాయమైన తీర్పులు ఇచ్చిన హైకోర్టు రా ఇది. నువ్వెంతరా బడవా రాస్కల్. రేపు పేపర్ హెడ్లైన్స్ లో వచ్చేది నా ఫోటో కాదురా. మినిస్టర్లు చచ్చిపోతేనే ఆంధ్ర బందా? చచ్చిపోయింది ఎవరు? మన గాడ్ మదర్ తిమ్మక్క గారి కొడుకు, ఫ్యూచర్ సీఎం క్యాండిడేట్. ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు, ఆంధ్ర మొత్తం బంద్ జరగాల్సిందే. వీడికి గాడ్ మదర్ కి పడదు. రాకేష్ చచ్చాడని రాత్రంతా పార్టీ చేసుకుని ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడు చూడు. లేదంటే తిమ్మక్క వాడి లైఫ్ ని ఖతం చేసేస్తుంది. అయ్యో, ముందు నీ నూరు మూసుకో. ఏం మూసుకోవడమో ఏమో, వచ్చిన పని ముగించుకుని వెళ్దామంటే ఇంకా మన బాస్ రాలేదేంటి? హలో అన్నా, ఢిల్లీ నుంచి ఫోన్ అన్నా. అందరూ సెల్స్ ఆపేయండి. ఎవడైనా ఫోన్ ఎత్తి మాట్లాడాడో అంతే, అడ్డంగా నరికేస్తాను. సరిపోయింది ఎవరు? గాడ్ మదర్ తిమ్మక్క కొడుకు. సత్యప్రకాష్ కి మన బాస్ కి పడదు. అయినా వాడికి దండం పెడుతున్నాడు అంటే ఏదో మతలబు ఉన్నట్టే. ఏం మతలబో ఏమో, వాళ్ళ ముగ్గురిని అలా చూస్తుంటే నాకు టెన్షన్ గా ఉంది. ముందు ఇక్కడి నుంచి జెండా ఎత్తేద్దాం. ముందు నీ ప్యాంట్ జిప్పేసుకో. అమ్మా, అందరూ వచ్చేసారమ్మా. టైం అయిందమ్మా. అమ్మా, రాహుకాలం రాబోతోంది. నీ కొడుకుని నిన్న రాత్రి అసెంబ్లీ మీదున్న 3 సింహాల ఎదురుగా న్యాయదేవత సాక్షిగా
కుక్కను కాల్చినట్టు కాల్చి చంపింది నేనే. తప్పు చెయ్యడు, చేసిన వాళ్ళని వదిలిపెట్టడు ఈ అగ్ని. నాతో ఛాలెంజ్ చేస్తే ఎవరైనా సరే భస్మమే. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ పోలీస్. మిస్టర్ అగ్ని, ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నిన్న మీరు చేసింది పెద్ద తప్పు. మన పోలీస్ డిపార్ట్మెంట్ కే కళంకం తెచ్చారు. ఈ రోజు పేపర్ చూసారా? పోలీసు వాళ్ళు యూనిఫామ్ వేసుకున్న రౌడీలు గుండాలు అంటూ మన డిపార్ట్మెంట్ ని కడిగి పారేశారు. దీనికి మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. సరే సరే, కోపంలో నన్ను నేను మర్చిపోయి ఈ హత్య చేశానంటూ ఒక స్టేట్మెంట్ రాసివ్వండి. రాసివ్వాలి. సారీ సార్, నేను కోపంలోనో నన్ను నేను మర్చిపోయేవాణ్ణి చంపలేదు. ఆత్మరక్షణ కోసం వాణ్ణి షూట్ చేశాను. ఇట్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. మమ్మల్ని ఏమైనా మూర్ఖులు అనుకుంటున్నారా? సెల్ఫ్ డిఫెన్స్ పేరుని చేతులు కాళ్ళు విరగొడతారా? బాడీలో ఉన్న ఎముకలన్నీ విరగొడతారా? కంప్లీట్ మ్యాగజైన్ ని ఖాళీ చేస్తారా? చూసారా అటాప్సీ రిపోర్టు? మీకు పోలీస్ ప్రొసీజర్ కోడ్ తెలుసు అనుకుంటా. I know rules and regulations better than you. Don't try to teach me. Look, వాడు నాకు గన్ ఏం చేసి ట్రిగ్గర్ నొక్కుతానని బెదిరించినప్పుడు నేను ముందు గాలిలోకి షూట్ చేసి ఉండాలి, తర్వాత కాళ్ళ మీద షూట్ చేసి ఉండాలి, ఆ తర్వాత కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఉండాలి. Am I right? అబ్సల్యూట్లీ. అయితే ఎందుకు అలా చేయలేదు? వాడి చేతిలో ఉన్నది దీపావళి తుపాకీ కాదు సార్, ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉపయోగించే వెబ్లిన్ స్కాట్ మ్యాగ్నమ్ గన్. సార్, నేను రూల్స్ గనక ఫాలో చేసుంటే ప్రాణాలతో ఇక్కడ ఉండేవాణ్ణి కాను. డ్యూటీలో ప్రాణాలర్పించిన పోలీస్ ఆఫీసర్స్ లిస్ట్ లోకి చేరి శవంగా మిగిలిపోయేవాణ్ణి. అప్పుడు మీరందరూ వచ్చి నన్ను నేషనల్ ఫ్లాగ్ లో చుట్టి 2 కన్నీటి చుక్కలు కార్చి నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి సెల్యూట్ చేసేవారు. సెల్యూట్ సార్. నన్ను నేను కాపాడుకోవడానికి, ఆ జర్నలిస్ట్ సంధ్య మానాన్ని కాపాడడానికి వాణ్ణి షూట్ చేశాను. ఏదేమైనా మీరు షూట్ చేసింది గాడ్ మదర్ తిమ్మక్క కొడుకుని. గాడ్ మదర్? ఆమెమైనా ఫ్రీడమ్ ఫైటరా, నేషనల్ లీడరా, లేక సోషల్ వర్కరా? ఆఫ్టర్ ఆల్ ఒక బ్రూటల్ క్రిమినల్ కి మదర్. సార్, ఆ స్కౌండ్రల్ రాకేష్ మీద చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి, ముఖ్యంగా కిడ్నాపింగ్ అండ్ రేప్ కేసులు. దానికి సంబంధించిన ఫైల్ సార్ ఇది, ప్లీజ్. ఇలాంటి ఒక క్రిమినల్ తప్పు చేసి ఈ సమాజంలో హాయిగా తిరుగుతుంటే అలాంటి క్రిమినల్ ని చంపి మనమెందుకు సార్ తలెత్తుకొని తిరగకూడదు? నా ప్రశ్నకు జవాబు ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ కమ్ ఆన్, టెల్ మీ. ఎనీ మోర్ క్వశ్చన్స్? నో సార్. దెన్ మిస్టర్ అగ్ని, సార్, యూ కెన్ గో నౌ. అదేంట్రా, ఈ సీక్రెట్ మీటింగ్ ని ఏ 5 స్టార్ హోటల్లోనో ఏ రూముల్లోనో పెట్టుకోవడం మానేసి రాకేష్ సమాజ్ దగ్గర, అది వర్షంలో పెట్టుకున్నారు. ఎందుకురా? అగ్ని దెబ్బకి అమ్మగారు ఫుల్గా హీట్ ఎక్కిపోయి ఇక్కడికి చల్లబట్టడానికి వచ్చారేమో. ముందు నువ్వు మూసుకో, నువ్వు చెప్పేసుకో. ఓ పంచా. ఎంక్వైరీ కమిషన్ లో జడ్జిమెంట్ అగ్నికి ఫేవర్ గా వచ్చింది. ఈ మాట వినడానికా నిన్ను మెదక్ డిస్ట్రిక్ట్ నుండి హైదరాబాద్ సిటీకి ట్రాన్స్ఫర్ చేపించింది? మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ బుల్లెట్స్ లా సమాధానం చెప్పి సెల్ఫ్ డిఫెన్స్ మోటివ్ తో షూట్ చేశానని ప్రూవ్ చేశాడు. మేమేం చేయలేకపోయాం మేడం. లాఠీని మడిచి పెట్టుకో. సారీ మేడం, ఏదో మీ దయతో బతుకుతున్నాను. ఆ అగ్నికి కమిషనర్ సపోర్టు, సీఎం అభిమానం, ప్రజల ఆదరణ ఉంది. వీళ్ళందరి అండా ఉన్నంత వరకు ఆ అగ్నిని మనం ఏమీ చేయలేం మేడం. తెలుసు, ఈ సమాధానం వస్తుందని నాకు బాగా తెలుసు. అందుకే వీళ్ళిద్దరిని రమ్మన్నా. ధర్మరాజ్, సత్యప్రకాష్, అసాధ్యం అనే పదానికి అర్థమే తెలియదురా నాకు. పిఎం నే శాసించే గాడ్ మదర్ ని నేను. అసెంబ్లీలో కాలు పెడితే అసెంబ్లీయే షేక్ అవుద్ది, కోర్టులో ఎంటర్ అయితే జడ్జిమెంటే చేంజ్ అవుద్ది.
ఖాదీ నుండి కాషాయం దనక అందరూ నా గుప్పిట్లో ఉండరు. 3.5 మీటర్ల కాకి డ్రెస్ వేసుకున్న ఒక ఆఫీసర్ నడి రోడ్ల నా కొడుకుని చంపి నా ఇంటికి వచ్చి నన్నే సవాల్ చేస్తాడ్రా. నాకే ఈ గతంటే రేపు మీ పరిస్థితి ఏంది? మనం ఒక్కటి కావాలా? మీ ఇద్దరి అండ నాకెప్పుడూ ఉండాలా? నా బిడ్డ చావుకి ప్రతీకారం తీర్చుకోవాలా? ఆ అగ్నిని మన్నలు గడపాలా? ఏందిరా అట్లా చూస్తున్నారు? దీనివల్ల మాకేంది లాభమని ఆలోచిస్తున్నారా? ధర్మరాజ్, నిన్ను అపోజిషన్ లీడర్ నుంచి సీఎంని చేస్తా. సత్య, నిన్ను హైదరాబాద్ సిటీకి అండర్ వరల్డ్ డాన్ ని చేస్తా. మీకు తెలుసు కదా, ఈ తిమ్మక్క మాట అంటే మాటే. వాడు వేసుకున్న యూనిఫామ్ ను విప్పించి వాడి చర్మంతో మీ కాళ్లకు చెప్పులు కుట్టిస్తాను. ఇది నా రౌడీజం మీద ఒట్టు. మీ కొడుకును చంపిన అగ్ని శవాన్ని తెచ్చి మీ గుమ్మం ముందు తోరణంగా కడతాను. ఇది నా రౌడీ రాజకీయం మీద ఒట్టు. శభాష్! ఈ ద్వేషం, ఈ ఆవేశం, ఈ ప్రతీకారమే నాకు కావలసింది. లేపేయాలా, కానీ అగ్నిని కాదురా. కవచంలా ఉంటూ వాణ్ణి కాపాడుతున్నారే, ముందు వాళ్ళని లేపేయాలా. వాడికి కుడి భుజమైన ఆ విజయ్ని లేపేయండి. సార్ సార్, మన విజయ్ గారిని ఆ ధర్మరాజ్ తమ్ముడు బాలానగర్ రోడ్స్ లో అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ పక్కా సార్. అరిచినంత మాత్రాన నీ అరుపులకి భయపడేవాడు కాదురా ఈ విజయ్. ముందు నన్ను ఎవరు తాకుతారో డిసైడ్ చేసుకోండి రా. ఎందుకంటే నన్ను తాకిన వాడెవడు ప్రాణాలతో ఉండడు. ఒకవేళ ప్రాణాలతో ఉన్నా వాడు దేనికి పనికిరా. కమాన్, రండ్రా. ఏమైందో చూడరా. అన్నా పోయినట్టున్నాడన్నా. విజయ్, వెల్ డన్ అగ్ని. కాల్ ద అంబులెన్స్.